హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ టాక్ గుడ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ నా పేరు వచ్చేసి ప్రవళిక. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా అదర్ వీడియోస్ కూడా చూసి నచ్చితే. అండ్ ఈ వీడియో వచ్చేసి కంప్లీట్ డే ఇన్ మై లైఫ్. ఇప్పటిదాకా ఇలా కంప్లీట్ వీడియో రికార్డ్ చేయలేదు. యూజువల్గా 1 or 2 వీడియోస్ రికార్డ్ చేశాను, కానీ అవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు రికార్డ్ చేసినవి. బట్ ఫస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వ్లాగ్లో నేను చేసే జాబ్ ఏంటి, వే డు వి స్టే, ఎక్కడ ఉంటాము, ఇలాంటి కొన్ని పర్సనల్ డీటెయిల్స్తో పాటు హౌ డు ఐ మేనేజ్ అండ్ ప్రీ ప్లాన్ మై డే ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తే. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే, నార్మల్గా ఆఫీస్కి వెళ్తే 3 to 4 hours ఆఫీస్లో ఉండి వచ్చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే 9 hours ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది. 2 hours బిఫోర్ అండ్ 2 hours ఆఫ్టర్. టైం అంతా కిల్ అయిపోతుంది ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి. సో న్యూ ఎక్స్పీరియన్స్ నాకు కూడా. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ ఇట్ గోస్. సో ఫస్ట్ అయితే ముందు రోజు ఈవినింగ్ నుండే వ్లాగ్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. నా వ్లాగ్లో ఫస్ట్ అయితే నేను చేసిన పని ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేసే ముందంటే, ఆఫీస్కి వెళ్ళడానికి సీట్ బుక్ చేసుకున్నాను. ఎందుకు సీట్ బుక్ చేసుకోవాలంటే, బికాజ్ మ్యాండేటరీ చేశారనమాట. ఎవ్రీ వన్స్ ఇన్ ఏ వీక్ అయినా అట్లీస్ట్ ఆఫీస్కి రావాలని చెప్పి. ఫ్రైడే వెళ్తున్నాను, ఆ రోజు కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది, అందుకని చెప్పి ముందే సీట్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. సో తర్వాత కొన్ని గ్రాసరీస్ అయిపోయింటే స్టోర్కి వచ్చాను. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, మా లేఅవుట్లోనే ఉంటుంది స్టోర్. సో ఫస్ట్ అయితే నేను వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆయిల్ కోసం వచ్చానమాట. పూజ ఆయిల్ అయిపోయింటే స్టోర్లో ఆన్లైన్లో చూస్తే లేవన్నమాట, స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ అని వస్తుంటే ఇంకా సరే అని చెప్పి స్టోర్కి వెళ్ళి దాంతోపాటు ఇంకొన్ని గ్రాసరీస్ లేకపోతే అవి తెచ్చుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంటికి రాగానే తెచ్చిన ఐటమ్స్ అన్నీ అన్ప్యాక్ చేసి రీస్టాక్ చేశాను, అయిపోయిన ఐటమ్స్ ఉంటే. సో కొబ్బరికాయ, ఆకులు ఇవి కూడా తెచ్చిపెట్టుకున్నాను. బికాజ్ నెక్స్ట్ డే ఫ్రైడే కదా. యూజువల్గా ఎవ్రీ ఫ్రైడే మొత్తం టెంపుల్ రూమ్ అంతా క్లీన్ చేసి పూజ చేస్తాను. బట్ ఈసారి పాసిబుల్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఇన్ కేస్ టైం ఉండి కుదిరితే చేద్దామని చెప్పి తెచ్చిపెట్టుకున్నాను. ఒకవేళ పాసిబుల్ కాకపోతే ఈవినింగ్ చేద్దాం అనుకున్నాను. మోస్ట్లీ నాకు తెలిసి ఈవినింగ్ కూడా అవ్వదు, ఎందుకంటే 9 hours ఆఫీస్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి. 9 hours మార్నింగ్ నేను 9కి స్టార్ట్ అయినా ఈవినింగ్ ఆఫీస్లో బయటకు వచ్చే లోపల 6:30 అవుతుంది. ఎనీవే తెచ్చిపెట్టుకున్నాను, మళ్ళీ సాటర్డే అయినా చేయొచ్చు అని చెప్పి. ఫైనల్లీ తెచ్చిన ఐటమ్స్ అన్ని సర్చ్ చేసి అన్ని క్లీన్ చేశాను అనమాట. ఇంకా ఈవినింగ్ 6:30 అలా అవుతుంటే పూజ చేద్దామని చెప్పి ఇలా భక్తి సాంగ్స్ ప్లే చేశాను. ఎవ్రీడే ఇలా పూజ చేసే 5 to 10 minutes ప్లే చేసుకుంటాను, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. దట్ గివ్స్ పాజిటివ్ వైబ్స్ అంతే. అండ్ ఫైనలీ నా పూజ అయిపోయేసరికి ఈవినింగ్ కిషోర్ కూడా ఆఫీస్ నుండి వచ్చేసాడు. ఇవాళ తను కూడా మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినాడు అనమాట. ఈవినింగ్ వచ్చేసరికి 7 o'clock అయింది. సో అలా టీవీ చూసుకుంటూ, స్నాక్స్ తింటూ, ఫ్రూట్స్ అవి తింటూ హ్యాడ్ అవర్ క్వాలిటీ టైం. అండ్ తర్వాత సో యాజ్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద వ్లాగ్, కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తానన్నాను కదా. సో ఐఎమ్ మ్యారీడ్ అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ కిషోర్ అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే చాలా మంది అడుగుతున్నారు. అండ్ కమింగ్ టు మై ఆక్యుపేషన్, నేనైతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. అండ్ ఆల్సో మేము ఉండేదైతే బెంగళూరులో ఉంటున్నాము. సో మా హోమ్ టౌన్ వచ్చేసి తాడిపత్రి, తనది కూడా తాడిపత్రి, నాది తాడిపత్రి అనమాట, అనంతపూర్ దగ్గర. ఇట్ ఈస్ 50 kilometers అవే ఫ్రమ్ అనంతపూర్. సో దీస్ ఆర్ మై బేసిక్ పర్సనల్ డీటెయిల్స్. సో ఇన్ కేస్ గోయింగ్ ఫార్వర్డ్, ఇఫ్ టైమ్ పర్మిట్స్, ఐ షేర్ మోర్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై లైఫ్. అండ్ ఫైనల్లీ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కోసం నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెసరట్ చేద్దాం అనుకున్నాను అనమాట. అందుకే ముందు రోజు నైట్ ఇలా పెసలు నానబెడుతున్నాను. దాంట్లోకి 1/2 cup ఆఫ్ రైస్ ఇలా పెట్టి వాష్ చేసి నైట్ అంతా సోక్ చేస్తాను. మార్నింగ్ లేచిన తర్వాత గ్రైండ్ చేసి చట్నీ చేసిస్తే అయిపోతుందని చెప్పి. సో మార్నింగ్ 6-6:30కి అంతా లేచేసాను. సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత డైరెక్ట్గా బ్రష్ చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోతాను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని చెప్పి. నేను 9కి స్టార్ట్ అవ్వాలి యాక్చువల్గా, నేను లేచిందే 6:30కి లేచాను. సో యాజ్ ఏ సెడ్ మార్నింగ్ ఇంకా పూజ చేయడానికి కుదరదు, బికాజ్ అవన్నీ క్లీన్ చేసుకోవాలంటే టైం పడుతుంది. నార్మల్గా పూజ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ముందు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి పెట్టుకుంటే ఒక ఐడియా వస్తుంది, అన్ని సార్కి తిరగకుండా. సో ఫస్ట్ అయితే నా కోసం మార్నింగ్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఏబీసీ జ్యూస్, యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ అనమాట. యూజువల్గా యాపిల్ వేసుకుంటాను, ఈరోజు యాపిల్ లేదని చెప్పి కుకుంబర్ వేసుకుంటున్నాను అనమాట. సో యాపిల్స్ అయిపోయినాయి, తెచ్చుకోలేదు, అందుకే ఇంక కుకుంబర్ వేసుకుంటున్నాను. డైలీ ఏబీసీ జ్యూస్ తాగుతాననేం కాదు, అట్లీస్ట్ 2-3 times తాగుతాను వీక్లో. లేకపోతే జింజర్ వాటర్ అవి తాగుతాను అనమాట. సో ఈ బీట్రూట్స్, క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే అన్ని కట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ద టాస్క్ కంప్లీట్ అయిపోతుంది. సో అందుకే సౌండ్ లేకుండా ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను, బికాస్ ఈ స్టిల్ స్లీపింగ్ అనమాట.
సో ప్యారలల్గా స్టవ్ పైన గ్రౌండ్ నట్స్ అవన్నీ ఫ్రై చేస్తున్నాను. అండ్ చట్నీకి కావాల్సిన టమోటా ఇవన్నీ ఇంకొక స్టవ్ పైన అవి 2 మొత్తం ప్రిప్ చేసి పెట్టుకున్నాననమాట. సో ఇవి కూడా గ్రైండర్లో వేసి పెట్టుకున్నాను. అండ్ పెసరట్కి నానబెట్టాను కదా నైట్, అవన్నీ కూడా గ్రైండ్ చేయాలి. మిక్సర్లో వేసి పెట్టాను. అంతలోపు ఈ వోకప్ అనమాట. తర్వాత ఇంక అవన్నీ గ్రైండ్ చేద్దామని చెప్పి నేను ఇవి గ్రైండ్ చేసే ముందు పెసరట్కి దాంట్లోనే అల్లము, పచ్చిమిరపకాయ ఇవి సాల్ట్ కొంచెం యాడ్ చేసి చేసేస్తానమాట. సో ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోయేలోపు 8:30, 8:45 అయిపోయిందనమాట. చట్నీ అండ్ ఏబీ జ్యూస్ ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకునే లోపు ఇన్ కేస్ టైం ఉంటే లంచ్ కూడా చేసి వెళ్ళిపోతానమాట యూజువల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. బట్ ఇవాళ టైం లేదు. 9 hours ఆఫీస్లో ఉండాలి కదా, అదే మెయిన్ థింగ్. 4 to 5 hours అంటే నేను కొంచెం లేట్గా వెళ్ళేదాన్ని, 11 o'clockకి అట్లా ఆఫీస్కి. బట్ 9 hours ఆఫీస్లో ఉండాలి కాబట్టి అట్లీస్ట్ నేను 9కి స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ అది అవ్వదు. అట్లీస్ట్ 9:30, 9:45 కన్నా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. సో అంతలోపల నా మెయిడ్ వచ్చేసి ఇల్లు క్లీన్ చేసి వెజల్స్ అన్ని వాష్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి బయట ఇలా పూజ చేసుకున్న తర్వాత పెసరట్టు వేయడం స్టార్ట్ చేశాను. సో ముందే బ్యాటర్ ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఇంకా పెసరట్టు వేసుకోవడమే. సో ఇక్కడ పెసరట్టు వేసే ముందు ఆనియన్తో పెన్నంని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డబల్ వర్క్ అవుతుంది ఫస్ట్ టైం దోశ లేకపోతే మళ్ళీ, అందుకే టైం వేస్ట్ అవ్వకుండా ఆనియన్తో చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా పెసరట్టు వేసుకొని ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసాము. కిషోర్ మళ్ళీ మధ్యాహ్నం అలా ఆఫీస్కి వెళ్తానన్నాడు. సో అందుకే నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేస్తే నేను బస్సులో వెళ్ళిపోతానమాట. సో ఇవాళ దోశ సక్సెస్ఫుల్గానే వచ్చిందనమాట, ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ దోశ యూజువల్గా ఒక్కొక్కసారి రాదు కదా, సో ఇవాళ నాకు అలా ప్రాబ్లం ఏం అవ్వలేదు, ఆనియన్తో ముందే కేసి పెట్టుకున్నాను కాబట్టి. సో ఇలా నేను దోశలు వేస్తుంటే తినమని చెప్పాను. లేదులే టైం అవుతుందని చెప్పి ఫస్ట్ నన్ను తినమన్నాడు, నేను తినేసాను అనమాట. ఇంకొక దోశ వేసి నేను అక్కడ పెట్టేస్తే తిప్పుతాడనమాట. తిక్కడానికి రాదు దోశకి, బట్ తిరిగేయడానికి వస్తుంది. సో అలా ఆయిల్ వేసి చేస్తున్నాడు. అది లోపల నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. సో నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసేస్తే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. మేమున్న ప్లేస్ నుండి నేను ఆఫీస్కి వెళ్ళడానికి 1 hour 15 minutes పడుతుంది బస్లో. అండ్ బైక్లో వెళ్తే 45 minutesకి వెళ్ళచ్చు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ స్ట్రెస్ఫుల్ అండ్ స్ట్రెయిన్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో అంతసేపు బైక్లో ట్రావెల్ చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలంటే నాకు అక్కడికే ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటాను. అందుకే నేను బైక్లో వెళ్ళను, మోస్ట్లీ ప్రిఫర్ చేయను. అండ్ కార్లో వెళ్ళినా మన క్యాబ్లో వెళ్ళినా 1 hour 10 minutes పడుతుంది, నథింగ్ లెస్ దాన్ బస్ అనమాట. సో బస్ టైమింగ్ కూడా 1 hour 15 minutes పడుతుంది. సో దట్ ఈస్ వేస్ట్ ఆప్షన్ క్యాబ్ అనేది. ఎందుకంటే ఇట్ ఆల్మోస్ట్ కాస్ట్ 260 rupees. అది అసలు అవసరం లేదనిపిస్తుంది 260 rupees. క్యాబ్ షేరింగ్ ఈజ్ ఓకే. నా కొలీగ్స్ ఎవరన్నా సేమ్ ఒకే టైమింగ్ స్టార్ట్ అవుతుంటే మేము ఏదైనా క్యాబ్ షేర్ చేసుకొని వెళ్తాము, లేకపోతే మోస్ట్లీ ఐ విల్ ప్రిఫర్ బస్ అనమాట. సో ఈరోజు అయితే బస్కే స్టార్ట్ అయిపోయాను. అండ్ నేను స్టార్ట్ అవుదాం అనుకున్న టైము, నేను స్టార్ట్ అయిన టైము, నేను రీచ్ అవ్వాలనుకున్న టైం, నేను రీచ్ అయిన టైం అస్సలకి ఏ మాత్రం పోలికెళ్ళదు. అట్లీస్ట్ 9:30 కన్నా స్టార్ట్ అవుదాం అనుకున్నాను. బట్ బస్ క్యాచ్ చేసి స్టార్ట్ అయ్యే లోపు 10:05 అయిందనమాట. 10:05కి బస్ వస్తే మేము ఆఫీస్కి రీచ్ అయ్యే లోపు 11:05 అయింది. అండ్ చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రెన్స్. మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాం కాబట్టి మెయిన్ రోడ్లోనే డ్రాప్ చేస్తుంది. అక్కడ నుండి క్రాస్ చేసుకొని ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాలి. ఆల్మోస్ట్ 800 to 900 meters ఉంటుంది మేమున్న బిల్డింగ్ రీచ్ అవ్వడానికి. మెయిన్ క్రాస్ చేసి మెయిన్ ఎంట్రన్స్కి రావడానికి అంత ట్రాఫిక్ ఉంది. లోపలికి మనం క్యాబ్లో కానీ ఆటోలో కానీ ఇలా వస్తే మనం ఆఫీస్ బిల్డింగ్ వరకు వెళ్ళొచ్చు. బట్ మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చాం కాబట్టి మెయిన్ గేట్ నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో అందుకే మళ్ళీ అక్కడ 11:05కి డ్రాప్ అయితే మేము లోపల నడిచి వెళ్ళే లోపల 10 to 15 minutes పడుతుందన్నమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ ట్రావెల్ టు మై ఆఫీస్. మార్నింగ్ ఎప్పుడో 9:30 స్టార్ట్ అవుదామంటే 10:05కి స్టార్ట్ అయిపోయి ఇక్కడ వచ్చే లోపల 11:05 అయింది. అండ్ లోపలికి వెళ్ళే లోపల 11:30 అయింది. అండ్ థింక్ అబౌట్ మై టైమింగ్, 9 hours ఉండాలి నేను ఇప్పుడు ఆఫీస్లో. 11:30కి వచ్చాం కాబట్టి నైట్ 8:30 దాకా నేను ఇవాళ ఆఫీస్లో ఉండాలి. అండ్ ఈ 9 hour వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనేది కొంచెం నిజంగానే కొత్త కాబట్టి నాకు అసలు టైం మేనేజ్మెంట్ అస్సలు సెట్ అవ్వలేదు. అట్లీస్ట్ ఫస్ట్ టైం కాబట్టి దట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ టైం అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ నుండి మార్నింగ్ 9:30కి అంతా ఆఫీస్లో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ నేను 6:30, 6:45 కన్నా ఆఫీస్ నుండి స్టార్ట్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. సో ఇలా అయితే చాలా కష్టం. నైట్ 8:30 అంటే ఇంటికి వచ్చే లోపు 9:30 అలా అవుతుందన్నమాట. సో ఆఫీస్ ఉండేది మార్తల్లి, అండ్ మార్తల్లి బ్రిడ్జ్ క్రాస్ చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్ ఇక్కడ. సో ఫైనల్లీ ఆఫీస్ ఎంట్రన్స్లోకి రీచ్ అయిపోయాను. ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు బ్యాగ్ చెక్ చేస్తారనమాట, సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో పర్సనల్ ఐటమ్స్ మనం ఏవి క్యారీ చేయకూడదు, అంటే పర్సనల్ ట్యాబ్స్ కానీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివి క్యారీ చేయకూడదు. మొబైల్ ఈజ్ ఫైన్ అండ్ రెస్ట్ ఏం తెచ్చుకోకూడదు అనమాట. ఓన్లీ ఆఫీస్ ఐటమ్స్ ఉంటే ఓకే, దే విల్ అలౌ. లేకపోతే అక్కడ పర్సనల్ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్వైప్ ఇన్ చేసి లిఫ్ట్ కోసం అందరు వెయిటింగ్ అనమాట. చూస్తున్నారు కదా, దిస్ ఇస్ ఫ్రైడే అండ్ ఇవాళ ఇక్కడ లిఫ్ట్ కోసమే ఇంతమంది వెయిటింగ్.
అండ్ దిస్ ఈజ్ మై వర్క్ స్పేస్ అనమాట. ఓడీసీ మెయిన్ మేము వర్క్ చేసే ఓడీసీ. ఫస్ట్ టైం ఇంతమందిని చూస్తున్నాను నేను ఆఫీస్కి వచ్చిన తర్వాత. ఓడీసీలో ఇంతమంది ఉండడం జస్ట్ ఇంకా రావాలి, చాలామంది వచ్చారు. తర్వాత నేను వెళ్ళేలోపు అంతమంది ఉన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది వచ్చారనమాట. కొద్దిసేపు అలా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ కెఫెటేరియాకి వెళ్ళాము. నేను కాఫీ తాగను, టీ తాగను, బట్ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అలా వెళ్ళాము. అండ్ ఈ చాక్లెట్ వచ్చేసి వన్ ఆఫ్ మై టీమ్మేట్ కొలీగ్ షేర్డ్ అనమాట. తను యూఎస్ వెళ్ళి వచ్చిందంట 1 month, అందుకే చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అండ్ లేటర్ ఆన్ ఎవ్రీబడి స్టార్టెడ్ డూయింగ్ దర్ ఓన్ జాబ్స్. అందరు కాల్స్ ఉంటే అటెండ్ అయ్యారు. నేను కూడా కొన్ని మెయిల్స్ ఉంటే చెక్ చేసుకొని కాల్స్ అటెండ్ అయ్యి అంత లోపల మళ్ళీ లంచ్ టైం అయిందనమాట. ఇక్కడ లంచ్ డిస్కషన్ స్టార్ట్ అయింది, ఎక్కడికి వెళ్దామని అడుగుతున్నారు. సో మేమున్న బ్లాక్లో ఫుడ్ సరిగ్గా ఉండదంటే ఐటమ్స్ ఉంటాయి, బట్ అంత టేస్టీగా ఉండదన్నమాట. అండ్ నేను వర్క్ చేసేది యాక్సెంచర్లో అనమాట. ఈ ఎక్కువ స్పేస్లో ఒక 3-4 బ్లాక్స్ ఉంటాయన్నమాట యాక్సెంచర్కి. ఎక్కడైనా వెళ్ళి లంచ్ చేయొచ్చు. సో అదే ఏ బ్లాక్కి వెళ్దాము, లేకపోతే ఫుడ్ కోర్ట్కి వెళ్దామా అని చెప్పి డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. కింద ఫుడ్ ఏరియా ఉంటుంది, సెంట్రల్ ఫుడ్ ఏరియా హబ్ లాగా, ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ఎక్కువ స్పేస్లో చాలా కంపెనీస్ ఉంటాయి కదా, అంటే ఏ కంపెనీ ఉన్న వాళ్ళైనా అక్కడ రావచ్చు అనమాట. సో ఫస్ట్ అక్కడికి వెళ్ళాము, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడ ఫుడ్ బాక్స్ అలో లేదని. లంచ్ బాక్స్ వన్ ఆఫ్ మై కొలీగ్ బ్రాట్ ఫుడ్ బాక్స్ అనమాట. అండ్ తనకు అలో లేదు. అందుకే మేము అందరం కలిసి మళ్ళీ బిల్డింగ్లోకి వెళ్ళి మా కెఫెటేరియాలోకి వెళ్ళి అక్కడే లంచ్ చేసాము. ఇక్కడ నేను పొటాటో రైస్ ఆర్డర్ చేశాను. అండ్ దీస్ ఆర్ మై కొలీగ్స్. మేమందరం ఒకేసారి జాయిన్ అయ్యాము యాక్సెంచర్లో. సో వీఆర్ లైక్ ఏ టీమ్ అనమాట, అండర్ సేమ్ క్యాపబిలిటీ. సో అందరం కలిసి ఒకేసారి లంచ్కి వెళ్తాము. అండ్ మేము లంచ్ ఫినిష్ చేసి మా బ్లాక్కి రిటర్న్ అవుతుంటే దారిలో ఇవి కనిపించాయి అనమాట. ఎంత బాగున్నాయి కదా. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎన్నిసార్లు ఇటు వెళ్ళినా ఇవి కనిపించలేదనమాట. ఇవాళ కనిపించాయి. చాలాసేపు అక్కడే టైం స్పెండ్ చేసాము. అక్కడ చాలా కూల్గా ఉంది, మిగతా చోట అంతా ఎండగా ఉన్నా అక్కడ మాత్రం బాగా చల్లగా ఉంది, అందుకే అవి అక్కడే ఉన్నాయి. సో దిస్ ఈజ్ లైక్ ఏ సిట్అవుట్ ఏరియా. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ బోర్డ్ ఇన్ యువర్ వర్క్ స్పేస్ యూ కెన్ కమ్ అండ్ రిలాక్స్ హియర్. మనం ఇంట్లో లైవ్ ప్లాంట్స్ ఎన్ని పెంచుకున్నా అసలు ఉండవు కదా, బట్ ఇక్కడ చూస్తే ఇవన్నీ లైవ్ ప్లాంట్స్. ఎంత ఫ్రెష్గా ఉంటుంది ప్లేస్. సో దిస్ ఈజ్ హౌ మై డే వెంట్ ఇన్ ఆఫీస్. నాట్ టూ గుడ్ టూ బ్యాడ్, ఓకే. ఈవినింగ్ స్టార్ట్ అయ్యేలోపు 8:30 అయిపోయింది. నెక్స్ట్ టైం వీ షుడ్ ట్రై దిస్. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెస్ట్ గుడ్ వైబ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.